సౌండ్ ఒకటి చూడేది. నేను వాటర్ ఇస్తాం, కాఫీ అన్నీ ఇస్తాం, టిఫిన్ అన్నీ పెడతాం. అన్నీ చేసిన తర్వాత మా పని. నా పేరు టీఎంబి బుచ్చిరాజు, జనరల్ సెక్రటరీ అసోసియేషన్ ఫర్ ఏపీ హైదరాబాద్. ऑन रिकॉर्ड कर लो को रिकॉर्ड कर सब हेलो 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 కార్యక్రమాన్ని ఖర్చు నిమిత్తం మనకి స్పాన్సర్ చేసిన వారు శ్రీ బి బద్రీనాథ్ గారు, అలాగే పద్మతి గారు, అలాగే ఎంఎస్ శర్మ గారు, మా శర్మ గారు, అలాగే మన సుందరం గారు, పద్మతి గారు చేశారు. ముందుగా ఈ కార్యక్రమం నిర్వహించే ముందు మనం రంగపరంగా మనం దృష్టిలో తెలవాలి. ముందు ఈ విషయం ఎందుకు చెప్తున్నా, ఈ సందర్భంగా ఇది ఆన్లైన్ కూడా రికార్డ్ అయిన తర్వాత ఆన్లైన్ పంపిస్తాం. కాబట్టి సభ్యులందరికీ మేము చెప్పేదంటే, మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ కార్యక్రమాలు అన్నిటికీ మీరు సహకరిస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం ఇప్పటికే కాలాదేశం అయింది, తొందరగా ప్రారంభించాలనుకుంటున్నాం. ఇప్పుడు క్లుప్తంగా మన ప్రెసిడెంట్ గారు క్లుప్తంగా 2 నిమిషాలు మాట్లాడండి. తర్వాత జనార్దన్ గారు 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత మాట్లాడగలరు. ప్రెసిడెంట్ గారు 2 మాటలు మాట్లాడిన తర్వాత మనం ప్రారంభించే ముందు ప్రెసిడెంట్ గారు మాట్లాడే ముందు మన నాగలక్ష్మి గారిని మన యోగా టీచర్గా వేదిక కోరుతున్నాను. అలాగే ప్రేమ్ అసిస్టెంట్ అనిత అన్నంలో వేదిక కోరుతున్నాను. ఇప్పుడు మన అధ్యక్షులు వారిని ఒక సందేశం ఇవ్వకుండా సూక్ష్మంగా సందేశం ఇవ్వకుండా కోరుతున్నాను. హలో ఏమా మైక్ లేదు, తర్వాత పెట్టుకుంది అన్న ఫోన్లో, ఎందుకంటే రికార్డు కావాలి కాబట్టి. ఇదిగో మీ అటెన్షన్ అనేది కొద్దిగా ఇక్కడ ఉంటుంది బాబు, కార్యక్రమం అయ్యేదాకా. అదంతా తీసుకోండి, ఆ మైక్ తీసుకోండి. ఏది మా హ్యాండ్ మైక్ ఏమైనా ఉందా? హలో హలో లేదు, సౌండ్ పెట్టమా. హలో 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 ఓకే చెప్పండి బాక్స్ చెప్పండి సార్. హలో, నేడు ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఏపీ పెన్షనర్స్ అసోసియేషన్ సెటిల్డ్ ఎట్ హైదరాబాద్ సభ్యులు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతున్నటువంటి ఈ యోగా దినోత్సవం సందర్భంగా ఏపీ పెన్షనర్స్ సెటిల్డ్ ఎట్ హైదరాబాద్ మన సభ్యులందరం కూడా ఇవాళ ఈ యోగా దినోత్సవంలో పాల్గొంటూ ఈనాటి కార్యక్రమంలో మీ అందరికీ ఆహ్వానిస్తున్నాం. ఈ సందర్భంగా ఈనాటి కార్యక్రమంలో యోగా అభ్యాసం అనేది చేస్తాం. సాధనమున సమకూరు పనులు, ముఖ్యంగా యోగా అనేటువంటిది ఒక సాధన. యోగా చేయటం అనేది శరీర ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి ప్రతి ఒక్కరూ వయసుతో నిమిత్తం లేకుండా చేస్తే ఎవరి ఆరోగ్యం వారి చేతుల్లో ఉన్నట్లుగా నిరూపణకు యోగా సాధన ప్రధానంగా ఉపకరిస్తుందని ప్రపంచానికి చాటి చెప్పాం మనం మన దేశం తరఫున. అందుకే ప్రపంచ యోగా దినోత్సవానికి అంతర్జాతీయంగా గుర్తింపు రావటానికి మన దేశంలో దాదాపు 5 సంవత్సరాల నుంచి ఈ యోగాభ్యాసం అనేది జూన్ 21న నిర్వహించడం అనేది చేస్తూ దేశవ్యాప్తంగా అలాగనే మన ఉభయ రాష్ట్రాల్లో కూడా తెలుగువారంగా యోగా సాధన అనేది చేస్తున్నాం. మన సంఘం తరఫున కూడా గత 2-3 ఏళ్ళ నుంచి ఈ యోగాభ్యాసం జూన్ 21 ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా మనం నిర్వహించడం అనేది మనందరికీ కూడా ఆనందదాయకం. ఈ సందర్భంలో అందరికీ ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. అధ్యక్షుడికి ఇప్పుడు నాగలక్ష్మి గారికి మనం మైక్ హ్యాండ్ ఓవర్ చేద్దాం. మన కార్యక్రమం ప్రారంభిస్తారు. నాగలక్ష్మి గారు మరి ఇంటర్నేషనల్
యోగా టీచర్ ఆవిడ మన సంఘ సభ్యురాలు గర్వకారణంగా ఉంది. లాస్ట్ ఇయర్ కూడా ఆవిడ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరిగింది. ఒకటి ఇక మీద కార్యక్రమం గురించి మీరు ప్రారంభించి అందరికీ కూడా ఆరోగ్యం బాగుండే సలహా కూడా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు నాగలక్ష్మి గారు మాట్లాడారు. హలో హలో అందరికీ శుభోదయం. అందరికీ శుభోదయం. హలో 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 యా ఓకే. అందరికీ శుభోదయం. 12వ సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవానికి అందరికీ శుభాకాంక్షలు. ఇది 12th ఇయర్ మనం సెలబ్రేట్ చేసుకునేది. 2015లో స్టార్ట్ అయింది. ఫస్ట్ ఇంటర్నేషనల్ యోగా డే 2015లో స్టార్ట్ అయింది. సో అదే విధంగా మనం అలాగే ప్రయాణిస్తూ 12వ సంవత్సరానికి వచ్చేసాం. అలాగే మనం వచ్చిన యోగా పర్లేదు కొంచెమంది ఎవరినాం కాబట్టి నా వాయిస్ వినపడుతుంది. నా వాయిస్ చేసుకుందాం మనం. బాబు నేను రికార్డ్ వినిపించాలి నీకు. నువ్వు రికార్డ్ చేసుకోవాలి ఫస్ట్. ఓకే, అందరూ ప్రశాంతంగా కూర్చుంటే ఒక్క నిమిషం చక్కగా మోకాళ్ళ మీద చేతులు సుఖాసనలో కూర్చోండి. చక్కగా ప్రశాంతంగా మోకాళ్ళ మీద చేతులు పెట్టి నిదానంగా ఎక్కువ చేయవు. సో టెన్షన్ పడకండి. ఓకే, ఏది చేయగలిగితే అది చేద్దాం. నడుము నిటారుగా, కళ్ళు మూసుకుని శ్వాస మీద దృష్టి పెట్టి శ్వాస ఎలా లోపలికి వెళ్తుంది బయటికి వస్తుందో గమనిద్దాం. ఒక 30 సెకండ్స్, ఒక 30 సెకండ్లు అలా గమనిద్దాం. దృష్టి శ్వాస మీద. మాట్లాడకూడదు. కళ్ళు మూసుకుని దృష్టి శ్వాస మీద ఉంచాలి. ఇప్పుడు చిన్నగా అలాగే నమస్కార ముద్రలో చేతులు 2 జోడించి హృదయం దగ్గర దీర్ఘ శ్వాస తీసుకుని దీర్ఘ శ్వాస వదలాలి. 1 డీప్ ఇన్హలేషన్. 3 సార్లు ఓంకారా చెప్పుకుందాము. సహనా
सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति 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 చేతులు చక్కగా ఇలా రబ్ చేసుకుని హీట్ జనరేట్ చేసి అరిచేతులు కళ్ళ చుట్టూ పెట్టి నిదానంగా చేతులను చూసి అందరూ నమస్కారం. యా ఇప్పుడు మెల్లిగా మనము ఒక చిన్న వార్మప్ చేసుకుందాము. వార్మప్ చేతులు రెండు ఇలా స్ట్రెచ్ చేయండి ముందుకి. శ్వాస పీలుస్తూ పిడికిలు పట్టండి, శ్వాస వదులుతూ వదలండి. అలా 1 2 3 4 5 6 7 8 9 10. కొంచెం ఫాస్ట్గా 1 2 3 4 5 6 7 8 9 and 10. నిదానంగా చేతుల కింద పెట్టండి. డీప్ ఇన్హలేషన్ అంటే దీర్ఘ శ్వాస అండ్ డీప్ ఎక్సలేషన్. నా చేతి వేళ్ళు భుజాల మీద పెట్టి షోల్డర్ రొటేషన్ చేద్దాం ఒకసారి. 1 2 హాఫ్ రౌండ్ ఇన్హలేషన్, హాఫ్ రౌండ్ ఎక్సలేషన్. 3 4 5 రివర్స్ చేయండి. ఇప్పుడు 5 4 3 2 1. వీలైన వాళ్ళు కూర్చోగలిగిన వాళ్ళు వజ్రాసనంలో కూర్చోండి, కూర్చోలేకపోతే సుఖాసనంలోనే కూర్చోండి. వీలైతే ఇలా వజ్రాసనంలో కూర్చోండి. చేతులు పిడికిలు బట్టి. నౌ హియర్ ఇన్హేల్, స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్ అబవ్ యువర్ హెడ్. ఎక్సేల్ డౌన్ ఫోర్స్ఫుల్గా, పైనుంచి ఏదో తెంపుతున్నట్టుగా. 1 breathe in, 2 in, 3 in, 4 in, 5 in, 6 in, 7 in, 8 in, 9 in and 10. చేతులు నిదానంగా మోకాళ్ళ మీద పెట్టండి, కళ్ళు తెరవకండి. శరీరంలో జరిగే శక్తిని అబ్జర్వ్ ద ఎనర్జీ విత్ ఇన్ ద బాడీ. చిన్న మార్పు ఉంటుంది, ఆ మార్పు ఏంటో గమనించాలి. డీప్ ఇన్హలేషన్ అండ్ ఎక్సేల్. ఇప్పుడు నిదానంగా నీలింగ్ పోస్చర్కి రండి. చేతులు రెండు ముందుకి, నీలింగ్ పోస్చర్. మోకాళ్ళు డివైడ్ చేసి, పాదాలు డివైడ్ చేసి, చేతులు భుజాల కింద. దీన్ని మర్జరీ ఆసన అంటారు. ఇన్హేల్, లుక్ అప్. నడుముని చక్కగా కిందకి దింపి శ్వాస వదులుతూ లాక్ యువర్ chin to your neck. నడుము పైకి. 3 more times. Breathe in. Exhale. Breathe in. మీరు కూర్చున్న వాళ్ళు కూడా చేయొచ్చు. కూర్చుని నడుముని ఇలాగా శ్వాస వదులుతూ ఇలా అలా. Exhale. One more time. Breathe in. And exhale. ఇప్పుడు నిదానంగా కుడి కాలు ముందుకు పెట్టి put your right foot forward,
లెఫ్ట్ ఫుట్ ఫార్వర్డ్, చేతులు స్వింగ్ చేయండి చక్కగా. 1 2 3 4 5 6 7 8. కొంచెం ముందు కూర్చొని చేయండి మీరు కూడా. 7 ముందు కూర్చోండి. 8 9 10 9. చాలు. నిదానంగా పైకి రండి. అందరు నుంచోండి చక్కగా. ఇప్పుడు నుంచున్నప్పుడు చేతులు తగలకుండా ఇలా ఎక్స్పాండ్ చేసుకోండి. అలా ఉండండి. తగలకుండా అలా ఉంది. చూసుకోండి. దట్స్ రియల్లీ బ్యూటిఫుల్. ఓకే, చేతులు దింపండి నిదానంగా. పాదాలు జతగా, చేతులు నడు మీద పెట్టి ఇప్పుడు కొద్దిగా కాలు డివైడ్ చేసి లిగేటింగ్ టర్న్. 1 2 3 4 5 6. అక్కర్లేదు, మీకు కనపడాలని వాళ్ళు చేస్తున్నారు. మీరు ఇటువైపే ఉండాలి. 7 8 9 10 10 9 8 7 6. చాలు. నడుము తిప్పండి చక్కగా. క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. క్లాక్ వైజ్ 4 times, యాంటీ క్లాక్ వైజ్ 4 times. 3 and 4. రివర్స్ చేయండి. 1 2 3 and 4. నౌ ఒక్కసారి స్పైనల్ స్ట్రెచ్. 1 2. నడు మీద చేయి పెట్టి ఆపోజిట్ హ్యాండ్ ఇటు వెళ్ళాలి, ఇటు వెళ్ళాలి. వెనక్కి మళ్ళీ అటు పక్కకి. అది నడు మీద చేయి పెట్టండి, కుడి చేయి అటు వెళ్ళాలి. అంతే చేయండి నిదానంగా. ఎక్సేల్ చేస్తూ 1 2 3 4 and 5. చాలు. డీప్ ఇన్హలేషన్ and exhale. One more deep inhalation and exhale. Feet together. పాదాలు జతగా. నమస్కార ముద్ర పెట్టి మోచేతులు పైకెత్తాలి చక్కగా. ఇలా మోచేతులు, అరిచేతులు కాదు, మోచేతులు. మోచేతులు ఇలా ఉండకుండా ఇలా ముందుకు తోయండి. చెస్ట్కి తగలకూడదు అరిచేతులు. అలా అని బిగించకూడదు. భుజాల కిందకి అరిచేతులు. దీర్ఘ శ్వాస తీసుకోండి. బ్రీద్ ఇన్, చెస్ట్ ఎక్స్పాండ్ చేయండి బెలూన్ లాగా. ఎక్సేల్, శ్వాస వదలండి. ఈసారి దీర్ఘ శ్వాస తీసుకుని హోల్డ్ చేయండి 4 secondsకి. 1 2 3 4. నిదానంగా ఎక్సేల్ చేయండి. శ్వాస వదలండి. నౌ ఇప్పుడు చేతులు 2 పైకి దీర్ఘ శ్వాస తీసుకుంటూ బ్రీద్ ఇన్. చక్కగా చేతులు సైడ్ నుంచి శ్వాస వదులుతూ మళ్ళీ హృదయం దగ్గరికి. 1 more time. బ్రీద్ ఇన్, ఎక్సేల్. ఎక్స్పాండ్ చేయండి. శరీరాన్ని మొత్తాన్ని ఓపెన్ చేయండి బాగా. రాజుగారు కళ్ళు తెరిచి చేయండి. బ్రీద్ ఇన్. అప్పుడు అర్థమవుతుంది ఏం చేస్తున్నారు. బ్రీద్ ఇన్, ఎక్సేల్. హృదయం దగ్గరకు వచ్చేయాలి చేతులు. 1 last time. బ్రీద్ ఇన్ and exhale. Right. That was really very good. Now చిన్నగా ఇప్పుడు ఉత్కుటాసన వేద్దాం. మోకాళ్ళ గురించి అది. మోకాళ్ళు స్ట్రాంగ్ అవ్వాలండి. బ్రీద్ ఇన్, రైజ్. మోకాళ్ళు అలా ఉంచి ఎక్సేల్. ఇలా చేతులు దింపేయాలి. ఓకే. ఎక్సేల్. ఈసారి ఏం చేద్దాం అంటే కాళ్ళు కొంచెం విడదీద్దాం. డివైడ్ చేసి ఇప్పుడు చేయండి. బ్రీద్ ఇన్, రైజ్. కింద కూర్చోండి చక్కగా. అక్కడ ఆగండి ఉండగలిగిన. 1 చేతులు పైకి. 1 2 3 4. సూపర్. బ్రీద్ ఇన్. శ్వాస వదులుతూ హృదయం దగ్గర చేతులు. డీప్ ఇన్హలేషన్ అండ్ ఎక్సేల్. ఈసారి ఏం చేద్దామంటే ఇన్హేల్. రైజ్ యువర్ హ్యాండ్స్ అబవ్ యువర్ హెడ్. రైట్ లెగ్ రైట్ సైడ్. కుడి కాలు కుడి వైపుకి చక్కగా. కుడి కాలు, చేతులు 2 పైకి. కుడి కాలు కుడి వైపుకి. శ్వాస వదులుతూ నిదానంగా మోచేతులు దింపకుండా ఇలా చిన్ముద్రలో పైకి చూడండి చక్కగా.
ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యువర్ పోస్చర్. మోచేతులు పైకి ఉండాలి. బ్రీద్ ఇన్. మళ్ళీ చేతులు జోడించండి, పైకి లాగండి. ఎవరో మన పైనకి లాగుతున్న ఫీలింగ్. శ్వాస పీల్చుకోండి, శ్వాస వదులుతూ దింపండి బాడీని. ఇక్కడ ఆగండి, సాధారణ శ్వాస. ఇక్కడ 1 2 లోపల వైపు 3 and 4. బ్రీద్ ఇన్. మళ్ళీ పైకి చేతులు నిదానంగా. 1 చేతులు దింపండి, 2 కుడి కాలు దగ్గర. ఇదే విధంగా ఎడం వైపు కూడా. ఇన్హేల్ లెఫ్ట్, ఎక్సేల్ గో డౌన్, బ్రీద్ ఇన్, exhale go down, stay there. 1 2 3 and 4. Breathe in, bring down, feet together. ఒక దీర్ఘ శ్వాస తీసుకుని వదలండి. Now inhale, open up your hands, right leg right side. Okay, do this side, right leg right side. So audience kada, do right leg. Okay, now exhale, ఎడం చెయ్యి కుడి వైపుకు తగులుతూ కుడి మడమ ఎత్తాలి పైకి. కుడి మడమ టర్న్ చేసి ఎత్తాలి. రైట్, లెఫ్ట్ హీల్, అది ఇటు తిరగండి. 1 2 లేపాలి బాడీని. 3 and 4. Slowly back. 1 and 2. Inhale left side, ఎడం వైపుకి. Exhale, నడు బాగా పైకి లేపాలి. కుడి మడమ పైకి ఎత్తాలి. 1 2 3 and 4. Slowly back. 1 and 2. Deep inhalation and exhale. Right side. Inhale, take your right foot right side. Turn the foot. కుడి పాదము కుడి వైపుకి తిప్పాలి. ఎక్సేల్ గో డౌన్, త్రికోణాసనం. ముందుకి వంగకూడదు, ఇది కిందకి వెళ్ళడం ముఖ్యం కాదు. పైకి లేపి శరీరాన్ని లాటరల్ బెండింగ్ చేయాలి. 1 కుడి వైపు, 2 3 4. Breathe in, 1 and 2. మీరు ఇటు తిరిగిపోండి సార్. ఇదే 2 పాదాలు జతగా. ఇన్హేల్, లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ సైడ్, ఎడం కాలు ఎడం వైపుకి, ఎడం వైపు. టర్న్ యువర్ లెఫ్ట్ ఫుట్ లెఫ్ట్ సైడ్. ఎడమ పాదం ఎడం వైపుకి తిప్పాలి. మీరు ఇటే తిరగండి, నా వైపు తిరగండి. మీరు పాదాలను జతగా పెట్టుకోండి. ఎడం కాలు ఎడం వైపుకి, అంతే. అప్పుడు ఎవరికి తగలరు. మీరు ఇటు తిరగండి, నా వైపు తిరగండి. ఇట్లా స్ట్రెచ్ చేయండి, అంతే. దాట్స్ గుడ్. Now exhale, bend towards your left side. 1 2 3 and 4. Breathe in, turn the foot 1 and slowly take back. Deep inhalation and exhale. Now slowly, this time కుడి కాలు ముందుకు పెట్టి 2 చేతులు స్ట్రెచ్ చేయాలి. నడుము బాగా పైకి లేపాలి. బ్రీద్ ఇన్, శ్వాస పీల్చుకోండి, చేతులు స్ట్రెచ్ చేయండి. శ్వాస వదులుతూ మోకాళ్ళు వంచకుండా ఎంత వీలైతే అంత ముందుకు వంగాలి. వెరీ గుడ్, ఎక్సలెంట్. 1 2 3 and 4.
Breathe in out. 1 and 2. వెనక్కి తీసుకోవాలి కాలు. ఇప్పుడు ఎడం కాలు ముందుకి, ఎడమ కాలు ముందుకి. బ్రీద్ ఇన్, ఎక్సేల్ కూడా ముందు కొంగాలి కదా. 1 2 3 and 4. Breathe in out. 1 and 2. దీర్ఘ శ్వాస తీసుకుని వదలండి. ప్రతి ఒక్క మూమెంట్లో ఒక దీర్ఘ శ్వాస తీసుకుని వదిలితే అలసట ఉండదు. బ్రీద్ ఇన్ అండ్ ఎక్సేల్. Now do your left. ఒక చిన్న బ్యాలెన్సింగ్ పోస్చర్ మనం ట్రై చేసి చూద్దాం. అవ్వకపోతే కాలు కింద పెడదాం, పర్వాలేదు. ఇన్హేల్, వైడర్ వృక్షాసన్. 1 కుడి కాలు, 2 3. అవ్వకపోతే పర్లేదు, ఇలా పెట్టండి. 3 4. తిన్నగా చూడాలి, చూపు ముందుకుంటే బ్యాలెన్స్ ఉంటుంది బాడీ. 5 and 6. Slowly down. Namaskaram Mudra. Deep inhalation and exhale. లెఫ్ట్ సైడ్ ఉందిగా, ఖచ్చితంగా ఉంది. ఇన్హేల్ లెఫ్ట్ సైడ్, బ్రీద్ ఇన్ అప్. ఖచ్చితంగా చేయాలి. 1 బ్యూటిఫుల్. 1 చూపు ముందుకు ఉండాలి. 2 3 and 4. Slowly down. Deep inhalation and exhale. Now slowly raise your hands above your head. బాగా పైకి. వీలైతే హక్ చేసుకోండి, లేదా బేస్ కింద పెట్టి హగ్ యువర్ నీస్. మోకాళ్ళు అలా హక్ చేసుకోవాలి. అవ్వట్లేదు, మోకాళ్ళు నొప్పిగా ఉన్నాయి, చేతులు కింద పెట్టండి, పర్వాలేదు. నడుము నిటారుగా. 1 2 3 4 5 and 6. Slowly come to kneeling posture. ఇప్పుడు మళ్ళీ నిదానంగా kneeling postureకి రండి. Deep inhalation and exhale. Inhale, పైకి చూడండి. శ్వాస వదులుతూ కుడివైపు నుంచి ఎడమ మడమ, కుడివైపు నుంచి ఎడమ మడమ చూడండి. యాంకిల్స్ డ్రాప్ చేయండి కిందకి. మీరు కిందకి వచ్చేయండి, నిదానంగా కూర్చోండి, నిదానంగా కింద కూర్చోండి, వచ్చేయండి కిందకి. 1 చూడాలి, కుడివైపు నుంచి ఎడమ మడమ కనపడుతుందా లేదా చెక్ చేయాలి. 2 పాదాలు క్రాస్ చేయకండి, స్ట్రైట్గా పెట్టండి. పాదాలు క్రాస్ చేయకుండా స్ట్రైట్గా పెట్టండి. 3 and 4. బ్రీద్ ఇన్, లుక్ అప్, పైకి చూడండి. ఇప్పుడు ఎడమ వైపు నుంచి కుడి మడమ చూడండి, శ్వాస వదులుతూ. 1 2 3 4. బ్రీద్ ఇన్ అప్. మళ్ళీ పైకి చూడండి. ఈసారి పైకి చూసినప్పుడు చేతులు 2 palm distance ఫార్వర్డ్ తీసుకోవాలి. ముందుకు తీసుకోండి చేతులు, ఇంకా ఇంకా ముందుకు తీసుకోండి. ఇప్పుడు నడుము ముందుకు తొయ్యండి. పుష్ యువర్ బటక్స్ ఫార్వర్డ్. చెస్ట్ ఓపెన్ చేసి నడుము నిటారుగా, మెడ పైకి లాగాలి. ముందుకు రాలేకపోతే మోకాళ్ళు వెనక్కి తీసుకోండి. వెనక్కి తీసుకుని తొడలు నేల మీద ఆనుతున్నాయా లేదా చెక్ చేయండి. మేక్ షూర్ దట్ యువర్ థైస్ ఆర్ ఆన్ ద ఫ్లోర్. Now stretch your elbows, lengthen your neck, look straight. Wow, it's really lovely. 1 2 3 and 4. Tuck your toes. పాదాలను టక్ చేసి పైకి లేపాలి నడుముని. పర్వతాసనం. 1. ఒక అడుగు ముందుకేయండి.
2 నడుము బాగా పైకి లాగేయండి. అడుగు ముందుకేసి నడుము పైకి లాగేయాలి. మాడు నేల వైపుకి, భుజాలు మోకాళ్ళ వైపుకి లాగాలి, వెనక్కి లాక్కోవాలి. 1 2 3 4 5 6 7 నిదానంగా మోకాళ్ళ కింద దించండి. ఇప్పుడు శశాంకాసన్, ఫుల్ బ్యాక్ యువర్ బాడీ. శరీరాన్ని వెనక్కి లాగాలి. సాధారణ శ్వాసతో ఉండాలి. 1 మళ్ళీ కూర్చోండి. 2 కూర్చోండి, కింద కూర్చోండి, మళ్ళీ కూర్చోండి కింద. 3 4 5 6 7 and 8. నిదానంగా చేతులు పైకెత్తండి. 1 2 బాగా మన అరిచేతులు పైకి లాగుతున్నారు. ఎవరు ఆకాశాన్ని అంటుకుంటున్న ఫీలింగ్, పైకి లాగేయండి. లోవర్ బ్యాక్ నుంచి పైకి అలా లాగాలి. 1 2 3 4 5. నిదానంగా చేతుల కింద దింపండి. సుఖాసనంలో కూర్చోండి. మీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలా సుఖాసనంలో కూర్చోండి. చేతులు వెనక్కి పెట్టి కాళ్ళు ముందుకు చాచాలి. స్ట్రెచ్ your legs forward. Divide your legs and shake your legs. 1 2 3 4 5 6. నువ్వు పారిపోయావే. 7 8 9 and 10. ఒకసారి కాళ్ళు మసాజ్ చేసుకోండి. 1 2 3 and 4. చాలు. పాదాలు జతగా పెట్టి నమనాసన్, నడుము నిటారుగా. దీర్ఘ శ్వాస తీసుకోండి, దీర్ఘ శ్వాస వదలాలి. ఇప్పుడు చేతులు సైడ్ నుంచి బాగా పైకి రావాలి. శ్వాస వదులుతూ దింపండి. ఇంకొకసారి బ్రీత్ ఇన్, ఎక్సేల్. ఇప్పుడు స్ట్రైట్ గా చేతులు పైకెత్తండి. బ్రీత్ ఇన్. శ్వాస వదులుతూ పాదాలను పట్టుకోవడానికి ప్రయత్నం ఎంత వీలైతే. One, 2 3 4. ట్రై చేయండి. 5. ముందుకి వెనక్కి ఊగండి. 1 2 3 4 5 6 7 8 9 and 10. నిదానంగా చేతులు పైకెత్తండి. పాదాలు 2 జతగా. ఫోల్డ్ బోత్ ద లెగ్స్. భద్రాసన్. యాంకిల్స్ పట్టుకోండి. నడుము నిటారుగా. ప్యాంట్లు టైట్గా అంటే వెనక్కి లాక్కోండి. ఇలా పైకి లాక్కుని కొంచెం లూజ్ చేసుకుని కూర్చోండి. డీప్ ఇన్ఫ్లేషన్ అండ్ ఎక్సేల్. ఇప్పుడు ఒకసారి బటర్ఫ్లై చేయండి అందరూ చక్కగా. తిత్తిలీలాగా. చేతులు తల వెనక పెట్టి, చేతులు తల వెనక. ఇప్పుడు చేతులు ఊపుతూ కాళ్ళు కూడా. నడుము నిటారుగా చక్కటి చిరునవ్వుతో. 1. మీరే ఫీల్ అవ్వాలి బటర్ఫ్లైస్ లాగా. 5. వావ్, సో బ్యూటిఫుల్. 6 7 8 9 and 10. చేతులు పైకెత్తండి. దీర్ఘ శ్వాస తీసుకొని బ్రీత్ ఇన్, ఎక్సేల్, బెండ్ ఫార్వర్డ్, బద్ధ కోణాసన్. ఎంత వీలైతే అంత. 1 2 3 4 5 6. బ్రీత్ ఇన్. ఇప్పుడు నిదానంగా మోకాళ్ళని హగ్ చేసుకోండి. ముక్కు 2 మోకాళ్ళ మధ్యలో పెట్టండి. ముక్కు 2 మోకాళ్ళ మధ్యలోకి.
ఒక తల్లి పొట్టలో బేబీ ఎలా ఉంటుందో అలా కంప్రెస్ చేసేసుకోవాలి. చేతులు పట్టుకుని దగ్గరికి లాక్కోవాలి. ఇప్పుడు నిదానంగా కాళ్ళు స్ట్రెచ్ చేసి చేతులు బటక్స్ పట్టండి. నిదానంగా ఇప్పుడు హారిజాంటల్ నా ముందుకు వచ్చి ప్లేస్ చూసుకుని నడుము మీద పడుకోండి. నడుము మీద వెనక్కి పడుకోవాలి. పర్వాలేదు, మీరు అలా పడుకోండి సార్, ప్లేస్ ఉంది అంతే. ఎలా ఉంటే అలా అడ్జస్ట్ అయిపోవడమే. రైట్, దట్స్ రియల్లీ గుడ్. ఓకే, ఇప్పుడు నిదానంగా చేతులు నడుము పక్కన పెట్టుకుని కుడి మోకాలు పైకెత్తండి. దీర్ఘ శ్వాస తీసుకుని కుడి మోకాలు ఎక్కువ ఎత్తలేకపోతే చేత్తో పట్టుకోండి, తొడని పట్టుకుని లాగండి, తల నేల మీద పెట్టండి. 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు నిదానంగా మోకాళ్ళు మడిచి హగ్ చేసుకోండి. మోకాళ్ళు హగ్ చేసి చేతులతో హగ్ చేసుకోండి. ప్రేమగా హగ్ చేసుకోండి. 1 2 3 and 4. చేతులు నడుం పక్కన, పాదము స్ట్రెచ్ చేసేయండి. వెరీ గుడ్. డీప్ ఇన్హలేషన్ and exhale. Now slowly inhale, left leg up, ఎడం కాలు పైకి స్ట్రైట్ గా లాకపోతే చేతులతో తొడని పట్టుకుని లాక్కోవాలి. 1 2 3 4 5. Now slowly చాలు హగ్ చేసుకోండి. ఎడం మోకాల్ని కూడా హగ్ చేసుకోండి. 5 4 3. ఎందుకు తల ఎత్తద్దు అంటామంటే మెడ నొప్పి ఉన్నా, ఎక్కడైనా స్పాండిలైటిస్లో పెయిన్ ఉన్నా తల ఎత్తకూడదు. అందుకని కామన్గా తల ఎత్తద్దని చెప్పి, నొప్పి లేని వాళ్ళు చక్కగా కిస్ చేసుకోవచ్చు మీ మోకాల్ని. 7 8 9 and 10. Slowly down. చేతులు నడుము పక్కన, దీర్ఘ శ్వాస తీసుకుని దీర్ఘ శ్వాస వదలాలి. ఇప్పుడు రెండు మోకాళ్ళు మర్చుకోండి. చేతులు శ్వాస పీలుస్తూ తలపైకి, శ్వాస వదులుతూ రెండు మోకాళ్ళు హగ్ చేసుకోండి. పొట్ట లోపలికి లాగి, మెడ నొప్పి లేని వాళ్ళు ముక్కు రెండు మోకాళ్ళ మధ్యలో పెట్టి పవన ముక్తాసన అంటారు. అలా కొన్ని బ్రీదింగ్స్ తీసుకోవాలి. 1 2 3 4 and 5. నిదానంగా పక్కకి తిరిగి పైకి రండి. నిదానంగా పక్కకి తిరిగి పైకి రండి. దీర్ఘ శ్వాస తీసుకుని వదలాలి. చేతులు రెండు వెనక్కి పెట్టి రెండు మోకాళ్ళు ఎత్తండి. చేతులు రెండు వెనక్కి పెట్టి రెండు మోకాళ్ళు. పాదాలు కొంచెం డివైడ్ చేయండి. డివైడ్ చేసి టేక్ క్లోజర్, లిటిల్ మోర్ క్లోజర్. యా. ఇప్పుడు దీర్ఘ శ్వాస తీసుకుంటున్నాడు పైకి, వదులుతూ రెండు మోకాళ్ళు కుడివైపుకి ఎడం వైపు చూడండి. వై బేస్ డౌన్, పుష్ your knees towards your right side. Look left side. 1 2 3 4 and 5. Breathe in. శ్వాస వదులుతూ అదర్ సైడ్. ఇప్పుడు మోకాళ్ళు రెండు ఎడమ వైపుకి, కుడివైపు చూడండి. అలా అయితే ఆపోజిట్ సైడ్ చూడాలి.
1 దింపాలి మోకాళ్ళని 2 3 మీరు కుడివైపు చూస్తూ మోకాళ్ళు మేడం కరెక్ట్ అది 4 శ్వాస అబ్డామినల్ బ్రీదింగ్ చేయాలి 5 6 7 and 8 breathing out. నిదానంగా సుఖాసనంలో కూర్చో తిరుగు డీప్ ఇన్ఫ్లేషన్ and exhale. One more deep inhalation and exhale. నేను నెంబర్ ఎలా చెప్తానో మీరు శ్వాసని ఫోర్స్ఫుల్గా కపాలవాతి స్ట్రోక్స్లో అలా వదలాలి. ఎలా అంటే నేను 2-3 సార్లు చూపిస్తాను, మీరు అలా చేయాలి. ఓకే, చాలా మందికి ప్రెషర్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి 4 సెకండ్స్ గ్యాప్తో కపాలభాతి స్ట్రోక్స్ ఫస్ట్ సెట్ అలా చేయాలి. నడుము నిదానంగా పైకి లేపి 1 గట్టిగా వినపడాలి చక్కగా 1 2 3 4 2 1 2 3 4 3 1 2 3 4 4 1 2 3 4 5 1 2 3 4 6 1 2 3 4 7 1 2 3 4 8 1 2 3 4 9 1 2 3 4 10 1 2 3 4 ఆగండి. కళ్ళు మూసుకుని శరీరంలో ఒక శక్తి అనేది జర్నీ ఇట్లా తిరుగుతూ ఉంటుంది. ఆ శక్తిని పట్టుకోవాలి మీరు. కళ్ళు మూసుకుని గమనించండి. కళ్ళు మూసుకుంటేనే మనం ఇంటర్నల్ ట్రావెల్ చేయగలం. బయటికి చూస్తే బాహ్య ప్రపంచం అది చూడకూడదు. కళ్ళు మూసుకుంటే లోపల ప్రపంచం తెలుస్తుంది మనకి. లెఫ్ట్ హ్యాండ్ చిన్ముద్ర. ఇప్పుడు కళ్ళు తెరిచి ఎడమ చెయ్యి చిన్ముద్ర అంటే చూపుడు వేలు బొటన వేలు జతగా నొక్కకుండా ఫెదర్ టచ్. మిగతా 3 వేళ్ళు మనం తీర్థం ఎలా తీసుకుంటామో అలా ఎడం చెయ్యి మోకాల మీద పెట్టుకుని కుడి చెయ్యి నాసికా ముద్ర చూపుడు వేలు మధ్య వేలు బొటన వేలు కింద. ఎస్, నేను మిర్రర్ ఇమేజ్, నా లెఫ్ట్ హ్యాండ్ మీ రైట్ హ్యాండ్, అది మిర్రర్ ఇమేజ్. ఇది ఒకవేళ వేళ్ళు వంగట్లేదు అనుకోండి పర్వాలేదు, తెరిచి పెట్టండి. చిటికిన వేలు ఉంగరం వేలు ఈ 2 ఇలా జతగా పెట్టి ఇలా కూడా పెట్టచ్చు, లేదా బొటన వేలు కింద పెట్టుకోవాలి. దీన్ని నాసికా ముద్ర అంటారు. బొటన వేలు కుడి నాసికా రంధ్రానికి, ఇప్పుడు ఎడమ నాసికా రంధ్రంలో కొన్నిసార్లు శ్వాస తీసుకుంటూ వదలండి. కళ్ళు మూసుకుని నిదానం పుట్టి ఎడమ దాంతోనే తీసుకోవాలి, వదలాలి. ఓకే, లెఫ్ట్ నాస్ట్రేల్ లూనార్ అంటారు, అంటే చంద్రనాడి. దీర్ఘ శ్వాస తీసుకుని ఎలా తీసుకోవాలంటే నడుము నుంచి మాడు వరకు శ్వాస పీలుస్తున్న ఫీలింగ్తో తీసుకోవాలి. కళ్ళు మూసుకుని మీ వెన్నుపూసను ఊహించుకుని కింద నుంచి శ్వాస పీలుస్తూ మాడు వరకు వెళ్తున్న ఫీలింగ్. బ్రీద్ ఇన్ ఫ్రమ్ ద టెయిల్ బోన్. కుడి చేత్తో చేయాలి, కుడి చేత్తో చేయాలి. కుడి చెయ్యి కుడివైపు ఉంటుంది. తీసుకుని ఎడమ నాసికారంధ్రం మూసేసి కుడి నాసికారంధ్రం ద్వారా శ్వాస వదలాలి. పూర్తిగా వదిలేయాలి. మనలోని మలినాలన్నీ కూడా అన్ని వాట్ ఎవర్ వైరస్ వీ హ్యావ్ విత్ ఇన్ ద బాడీ, everything we are exhaling through our right nostril. We are going to take all the positive vibes through your right nostril. కుడి నాసికారంధ్రం ద్వారా శ్వాస తీవ్రంగా తీసుకుని మూసేసి 2 నాసికారంధ్రాలు మూసి లెఫ్ట్ ద్వారా వదలాలి. ఇలా లెఫ్ట్ ఇన్ రైట్ అవుట్, రైట్ ఇన్ లెఫ్ట్ అవుట్. మెల్లిగా ఎంత నిదానంగా తీసుకుంటే అంత బెనిఫిట్. ఒక 3 రౌండ్లు మీ ఓన్గా చేయండి.
లెఫ్ట్ నుంచి తీసుకోవడం, శ్వాసని కుడి ద్వారా వదలడం. రైట్ నుంచి తీసుకోవడం, కుడి ద్వారా వదలడం. దీనిని ఒక అలా మీకు బొటన వేలు అంతే. ఇవి రెండు వాడుకోవాలి. ఇది మూసినప్పుడు ఇది తెరవాలి, ఇది మూసినప్పుడు ఇది తెరవాలి. ఇలా ఉండదు. చూపుడు తెరవండి. చూపుడు వేలు, మధ్య వేలు, బొటన వేలు కింద అంతే. ఇవి రెండు ఇలా యూ షేప్. బొటన వేలు ఎత్తండి పైకి. ఇవి యూ షేప్లో తయారు చేసుకుని ఈ వేళ్ళు రెండు కూడా జత. అది దాన్ని నాసికా. బొటన వేలు కుడి నాసికా రంధ్రానికి, ఎడమ వైపుకి చిటికిన వేలు ఉంగర వేలు వాడాలి. యా. Now slowly. One last time. Breathe in through your left nostril. Breathe out through your right nostril. Breathe in right and breathe out left. దీన్ని నాడి శోధన్, సరళ ప్రాణాయామం, నాడి శుద్ధి ఇవన్నీ ఒకటి. ఎడమ నుంచి తీసుకుని కుడి ద్వారా వదలడం, కుడి నుంచి తీసుకుని ఎడమ ద్వారా వదలడం. దీన్ని బ్యాలెన్సింగ్ ప్రాణాయామ అంటారు. బీపీ ఉన్న వాళ్ళు ఇది చేస్తే రోజు కనీసం ఒక 9 రౌండ్లో 11 రౌండ్లో చేసుకుంటే చాలా విశేషంగా ఉంటుంది. మనకి కూల్ డౌన్ అవుతుంది బాడీ, మన బోత్ ద బ్రెయిన్స్ యాక్టివ్ అవుతాయి. ఓకే, సో దిస్ ఇస్ వర్కింగ్ నౌ. Now the last one. Rub your palms, generate heat. బాగా అరిచేతులు బాగా, వేళ్ళు అనకూడదు, అరిచేతులు అనాలి. అరిచేతులు. ఇప్పుడు చెవుల మీద పెట్టండి. దీర్ఘ శ్వాస తీసుకోండి. వి విల్ బి చాంటింగ్ మకారా. ఎం ఎం అనగానే మన నాలిక కిందకు వస్తుంది. ఎం ఎం అని చూడండి అందరూ. ఎం అనగానే కిందకు ఉంది కదా నాలిక. ఇప్పుడు దీర్ఘ శ్వాస తీసుకొని కళ్ళు మూసుకొని మకారా పలకాలి. మకారా పలుకుతున్నప్పుడు మనం బ్రెయిన్లో వైబ్రేషన్స్ గమనించాలి. కళ్ళు మూసుకోవాలి. ఇంకా 2 సార్లు చేస్తాము. దీర్ఘ శ్వాస తీసుకోండి, పెదవులు తెరవకూడదు. One last time. కళ్ళు తెరవకుండా నిదానంగా చేతులు కింద పెట్టండి. అబ్జర్వ్ ద వైబ్రేషన్స్ విత్ ఇన్ ద బాడీ. చేతులు కింద పెట్టి అబ్జర్వ్ ద థాట్లెస్ స్టేట్ విత్ ఇన్ ద మైండ్. Observe what's your heart speaking to you now. What type of thoughts you are getting over here now. Stay there with closed eyes. Couple of seconds. Join your palms. Namaskar Mudra. Take a deep breath. Sarve bhavantu sukhinah. सर्वे सन्तु निरामया. सर्वे भद्राणि पश्यन्तु. कश्चित् दुःखभाग् भवेत्.
Cup your palms and place it on your eyes. Feel the warmness around your eyes. Gently open your eyes. Hands look at you. Sarve Jana Sukhino. Stay blessed. That's all day. My pure technical work skills are so something for y'all to entertain y'all. Right way. Is that okay? Yeah? Yeah. Come on. మీకు నీట్ అర్థం ఓకే ఫినిష్ వన్ నమస్కారం వన్ బ్యాలెన్సింగ్ పోస్చర్ దిడాస్ there is a పాదం మీద now lean sideways slowly yeah Vita Bora yeah you can clap. That's really lovely, Sandra. Let's slowly down. Now, Kasan. Down. Yes. Right up. And left up. Here, we might have a Unamanasana. That's good. Slowly down. Want to do butterfly? Come up. I will do. I took mine actually. Okay. Yeah. Okay. Now slowly down. Yeah. మా signature. విద్యాభ్యాసాలు చేస్తే ఉంటాయి. వీళ్ళిద్దరు దే ఆర్ వెరీ న్యూ వెరీ న్యూ స్టూడెంట్స్ అందుకే వాళ్ళని ఎంటర్టైన్ చేయాలని అవార్డు మా సిగ్నేచర్ కోసం జాయ్ ఆఫ్ యోగా అకాడమీది వి విల్ డూ ఏ దట్ ఈస్ జే అండ్ దిస్ ఇస్ O and this is Y. Joy. Joy. So always in the pose, slowly down. Yeah, we would have had a good group, but totally we are just so. Thank you. Thank you. 1, 2. Thank you. I hope you all enjoyed the session and thank you very much sir for calling me once again. సరే బొకే ఇవ్వండి ఫోటో తీయండి బాబు బొకే ఎందుకు చేయకూడదు సార్ నా దగ్గర 4 ఏళ్ళ నుంచి 90 ఏళ్ళ వరకు ఉన్నారు 90 ఇయర్స్ ఇవాళ చేశారు కూడా ఆల్రెడీ సో నైస్ అమౌంట్ చేయండి సార్ అమౌంట్ చేసి ప్రేమగా ప్రేమ సరకి రండి జనార్దన్ గారు
రాకేష్ గారు మీరు పైకి రండి. రాకేష్ గారు ఇతను ప్రేమగా ఇతను హనీ తేనెగా మీరు జరగండి సార్. సార్ ఇటు రండి. అడ్డం ఉంది వీడియోకి. శ్రీకృష్ణ గారు పైకి రండి, ప్రభాకర్ గారు పైకి రండి. పక్కన రండి. థ్యాంక్ యూ సో మచ్. ఉండండి, ఇంకా అప్పుడే కాదు. శర్మ గారు రండి. రజనీనాథ్ గారు బయటికి రండి. పైకి అందరూ పైకి ఇచ్చేయండి సార్. అందరు పైకి వచ్చేయండి. ఉన్న నలుగురే కదా పైకి వచ్చేయండి. రామనాథ్ రెడ్డి గారు పైకి వచ్చేయండి. మ్యామ్ రండి. అందరు పైకి వచ్చేయండి. మేడం చాలా పైకి రా. పైకి మేడం రండి. శోభా గారు రండి, పైకి రండి. రండి సార్, మీరు రండి. మీరే గవర్నర్ ఫర్ ప్రోగ్రామ్. మీరు లేకపోతే ఎలా సార్? పక్కన పక్కన ఇక్కడ రండి, లేకపోతే ఇక్కడ రండి. ఇక్కడ కనబడతారు. మిమ్మల్ని కనబడిస్తాను నేను. అందరూ బాబు పూర్తి కవర్ చేయమ్మా. ఓకే సెల్ ఫొటోస్ తీయాలి నువ్వు. ఇది ఒకటే కదా, ఫొటోస్ కూడా తీయాలి. ఇస్తున్నా ఫోటో అందరూ వచ్చారా? అడ్డం కాడా? చూడండి పర్లేదు సార్, పర్లేదు. ఒక వీడియో బాగా తీయాలి. ఫోటో కూడా తీయాలి. ఫోటో కూడా తీయాలి. ఎట్లాగే ఉండండి. కొన్ని ఇప్పిస్తారు, కొన్ని ఇప్పించాలి. అలాగే ఉండండి. బద్రీనాథ్ గారికి ఇవ్వండి. ఈ డోనర్ ఫర్ ప్రోగ్రామ్. ఎక్సలెంట్ సార్. అటు ఇంకా ఉన్నాయి, తొందరపడదు. ఇంకా ఉన్నాయి. వెరీ గుడ్. ఓకే సార్. బాబు వీడియో ఆ వీడియో ఆటోమేటిక్. మన బద్రీనాథ్ గారు ఇది ఇక్కడ బద్రీనాథ్ గారు మనకి ప్రోగ్రామ్కి 10,000 ఇచ్చి డొనేట్ ఇచ్చి కార్యక్రమాన్ని సపోర్ట్ చేశారు. వారికి సదా పట్టుకోండి సార్. ఇది నేను అందరూ పెట్టుకుంటాను. తర్వాత పట్టుకున్నప్పుడే పట్టుకోండి సార్ ఇక్కడ కావాలా? ఉంటాను. రాకేష్ గారు రండి రండి ఒకసారి రండి. మీరు ఆల్రెడీ ఇక్కడ ఉంచండి. అక్కడ నుంచి రాకేష్ గారు మేము నమ్మం ఇక్కడ శర్మ గారు మీరైనా కలిసి కనిపిస్తారు. వెనక కూడా కనిపిస్తారు సార్ వీడియోలో. ఈ పక్కన పట్టండి. రాకేష్ మీరండి పట్టుకోండి. మీరు పట్టుకోండి సార్. మీరు పక్కన పట్టుకోండి. రాకేష్ గారు విజయవాడ యూనివర్సిటీ ఇవాళ మనకు మెడికల్ క్యాంప్కి ఈజ్ ఆర్గనైజర్. సార్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ యువర్ సపోర్ట్. నిన్ననే అక్కడ మెడికల్ మన విజయ డయాగ్నోస్టిక్ నుంచి కూడా ఒక ఎగ్జిక్యూటివ్ ప్యాకేజీ, ఒక మాస్టర్ ప్యాకేజీ ఇవ్వడం జరిగింది. అంటే ఎగ్జిక్యూటివ్ ప్యాకేజ్ అంటే 20,000 రూపాయలు అయ్యే టెస్ట్కి 20,000 రూపాయలు టెస్ట్ ఉంటుంది కాస్ట్. అది 8,000కి ఇవ్వడం జరుగుతుంది. అలాగే మాస్టర్ చెకప్ కింద 13,000 ఉంటే అది 6,000కి ఇవ్వడం జరిగింది. నిన్న కూడా అది మనం ఎంఓఐ కూడా నిన్న గ్రూప్లో కూడా పోస్ట్ చేయడం జరిగింది. అందరూ క్లాస్ తోటి అట్ ద సేమ్ టైం మన్మధరావు గారు సీనియర్ మేనేజర్ who has helped us to get that MOU. For him also you are conveying our respect and regards also, sir. Thank you for your excellent support, sir. అలాగే ఈరోజు కార్యక్రమానికి పట్టుకున్నాం మరో దాత మన అసోసియేషన్ ట్రెజర్ కోశాధికారైన శర్మ గారు కూడా మనకి 5,000 రూపాయలు డొనేట్ చేయడం జరిగింది. వారికి కనిపించాలి సార్. అందరూ మెన్ను ఏమంటారు కనిపించాలి సార్. వాళ్ళని కనిపించాలి. ఫోటోలు తీయాలి. అమ్మ నువ్వు ఫోటోలే తీయాలి, వీడియోలు తీయాలి. ఇందులో ఫోటోలు తీయాలి. అలాగే మరి ఈ ప్రోగ్రామ్కి ఇంకా
డివి పద్మజ గారు ఆవిడ కూడా 3,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. వారికి సంఘపరంగా మెమంటే వాళ్ళకి వారు రాలేదు, వారు అమెరికా రాలేదు. వారి మెమంటే నాకు ఏదో ఆఫీసులో పడితే ఎప్పుడైనా వచ్చి కలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వారి మెమంటో ఇది కాబట్టి ఇది జూమ్ చేయము ఒకసారి. అందరు మెమంటోలు జూమ్లు చేయాలి, కనిపించాలి అన్నీ ఒకటే ఫస్ట్ ఇది చేయి. ఓకే సార్. తర్వాత టీవీ సుందరం గారు వారు కూడా 2,000 రూపాయలు ఇచ్చారు. రంగా ఈ ప్రోగ్రామ్కి 2,000 రూపాయలు వారికి కూడా రాలేకపోతే సంఘం వాళ్ళ అసోసియేషన్ ఎలక్షన్స్ అపార్ట్మెంట్ అసోసియేషన్ ఎలక్షన్స్ ఉన్నాయంటారు. వారు రాలేకపోయినా వారి డొనేషన్ వారు ఇచ్చిన డొనేషన్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వారి మెమంటో కూడా ఆఫీస్లో ఉండడం జరుగుతుంది, ఆఫీస్లో పెట్టడం జరుగుతుంది. వారు వచ్చినప్పుడు తప్పకుండా వారికి కూడా అందజేయడం జరుగుతుంది. అలాగే మెమంటో ఒక్కొక్క మెమంటో క్లోజప్లు తీయమ్మా. ఈచ్ మెమంటో క్లోజప్లు అన్నీ కనిపించాలి. మేడం కూడా కనిపించాలి. ఫస్ట్ మేడంది, నెక్స్ట్ టైం బద్రీనాథ్ గారిది, నెక్స్ట్ సుబ్రహ్మణ్య శర్మ గారిది. ఇట్లా స్టేజ్ బై స్టేజ్ పెట్టండి, కింద పెట్టండి, కొంచెం కింద పెట్టండి. స్టేజ్ బై స్టేజ్ పెట్టండి మేడం. మీరు కూడా పెట్టండి, ఇవి కూడా పెడతాను. పట్టుకుంటున్నాను, అవి పట్టుకుంటాను. ముందుకు వచ్చింది, ఏం లేదు, ముందుకు వచ్చింది. నోడా రండి, పక్కన నుంచోరా పక్క. మీరు రండి, ప్లీజ్ కమ్ హియర్. మీరు కూడా వాళ్ళ పార్టిసిపెంట్ ప్రోగ్రామ్ కదా, మీరు కూడా నిర్వహిస్తున్నారు కదా, చెప్పారా? అందరూ షేమింగ్ వచ్చి పక్క రండి. ఇటు కొంతమందికి రండి, ఇటు కొంతమందికి రండి. మెమరీ ఫోటో కట్టు. ఫోన్ పక్కన సార్. ఫోటో గ్రూప్ ఫోటో తీయమా పక్క జరు. ఓకే సార్. ఈ యోగా డే రోజునే బ్యాగ్లో పెట్టండి. శర్మ కూడా బ్యాగ్లో పెట్టిన తర్వాత కూడా బ్యాగ్లో పెట్టమ్మా. ఈరోజు యోగా డే ప్రోగ్రామ్ అనేది గత సంవత్సరం కూడా మనం చేయడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా చేయాలని అడిగితే విజయ డయాగ్నోస్టిక్ వాళ్ళు రాకేష్ గారు మనకు సపోర్ట్ చేశారు. ఈ రోజుకి ఇప్పుడు వచ్చిన వాళ్ళు 20-30 మంది ఉన్నాం. వీళ్ళందరూ కూడా మన బీపీ షుగరు, బీపీ ర్యాండమ్ షుగర్ టెస్ట్ చేస్తారు, ఈసీజీ కూడా టెస్ట్ చేస్తారు, ఐ టెస్ట్ ఉంది, డెంటల్ టెస్ట్ ఉన్నాయి. ఇవన్నీ ఇక్కడేమో బీపీ ఈసీజీ డెంటల్ డెంటల్ విజయ ఇక్కడ పైన ఇక్కడ డెంటల్ బీపీ షుగర్ ర్యాండమ్ షుగర్ బీపీ ర్యాండమ్ షుగర్. ఇక్కడ పైన ఏమో ఐ టెస్ట్, బోన్ డెన్సిటీ, బోన్ టెస్ట్ జరుగుతాయండి. అంటే పై ఇక్కడ ఉండవలసిన ఇక్కడేమో బీపీ షుగర్ టెస్ట్ చేయించుకునే వాళ్ళు, బీపీ టెస్ట్ చేయించుకునే వాళ్ళు డెంటల్ ఈ 3 ఇక్కడ జరుగుతాయండి. ఇక్కడ చేసుకోవాలి. పైన మన ఆఫీస్లో పైన ఐ ఒకటి ఉంది, ఈసీజీ ఉంది, బోన్ డెన్సిటీ కూడా ఇక్కడే కదా. బోన్ డెన్సిటీకి 200 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటారు. మనం ఇంట్రెస్ట్ పే చేసుకుంటే అది కూడా టెస్ట్ చేస్తారు. అట్ ద సేమ్ టైమ్ మన నాగలక్ష్మి గారు ఈ ప్రోగ్రామ్ అందరికీ షీ ద కీ పర్సన్ కాబట్టి కీ రోల్ నిజంగా ఎక్సలెంట్గా నాగలక్ష్మి గారి ప్రోగ్రామ్ ఎక్స్క్లూజివ్గా ఒకసారి ఎప్పుడైనా మనం మంచి కార్యక్రమానికి అంటే ప్రతి ప్రోగ్రాంలో ఒక యోగా ప్రోగ్రామ్ కూడా 1/2 అవర్ సేపు ఇంక్లూడ్ చేయాలనుకుంటున్నామండి. ప్రతి ఏ ప్రోగ్రామ్ చేసినా సరే 1/2 అవర్ ప్రోగ్రామ్ అయితే మనిషి లోపల ఉన్న ఈ ఇన్హెల్త్ ఇష్యూస్ అన్నీ ఉంటే కూడా అది ఫ్రెష్ అప్ అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫర్ ఎవ్రీ ప్రోగ్రామ్ అట్లీస్ట్ యూ క్యాన్ బి పెర్ఫార్మ్ 15-20 minutes మేడం. సో దట్ అంటే మెంటల్గా వాళ్ళు ఏ విధమైన ఆలోచనలు వచ్చినా ఆడికి వచ్చిన తర్వాత దే షుడ్ బి వెరీ ట్రాంక్వలెంట్గా ఉండాలి, పీస్ఫుల్గా ఉండాలి. కాబట్టి ఈ అవకాశం మాకు మీరు ఎప్పుడు ప్రోగ్రామ్ ఇచ్చినా ప్రోగ్రామ్కి మా వేరే ప్రోగ్రామ్ అని చెప్పకుండా మాకు ప్రోగ్రామ్ అంటే కంపల్సరీగా 1/4 నిమిషాలు వచ్చి చెప్పి వెళ్ళాలి. మెంబరే ఇది ఆర్టిస్ట్, అందుకని ఆవిడ ఇంటర్నేషనల్ లెవెల్లో ఆవిడ యోగా చెప్తుంది. అన్ని ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి ఆవిడకి. ఎనీహో సార్ మేడం మాకు ప్రోగ్రామ్ ఫీచర్లు చాలా ఉన్నాయి. మనకి ఆగస్టు 15 ఉంది. మళ్ళీ ఇంకా నెక్స్ట్ టైం ప్రోగ్రామ్ లేదు. ఇప్పుడు ఎవ్రీ ప్రోగ్రామ్కి మేము అనుకుంటున్నామంటే ఆర్గనైజేషన్లో మరి ఏ ప్రోగ్రామ్ ఎవరు కండక్ట్ చేసినా సరే ఫస్ట్ యోగా అనేది ఒక ప్రిన్సిపల్గా పావుగొన్సెప్ట్ చేయాలి అనే కాన్సెప్ట్. డోనర్స్ చేసినా, కల్చరల్ వింగ్ వాళ్ళు చేసినా, ఉమెన్ వింగ్ వాళ్ళు ఏం ప్రోగ్రామ్ చేసినా 15 to 20 minutes మినిమం 15 to ½ hour మధ్యలో కనుక యోగా కార్యక్రమం కంపల్సరీగా మ్యాండేటరీగా చేయాలని రేపు ఈసీ మీటింగ్ ఉంది. ఆ రోజులు కూడా వీలుంటే ప్రపోజ్ చేసి తీర్మానం కూడా చేయడం జరుగుతుంది. అది కూడా మనందరం అదే మన ఆరోగ్యంగా ఉంటేనే కార్యక్రమాలు చేయగలం. కాబట్టి ఆరోగ్యానికి హెల్త్ పాయింట్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఇవ్వాలని ఉద్దేశంతో అది కూడా చేయాలనుకుంటున్నాం. ఇదే అవకాశానికి వీక్షిస్తే మీ అందరూ కూడా మన ప్రోగ్రామ్కి మేము పెట్టిన ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేసి మీరు కూడా పెర్ఫార్మ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం చివరిగా ఏంటంటే మీరందరూ చలివేంద్రంకి
సుమారుగా సుమారు 100 మంది దాకా 10 లక్షల రూపాయలు డొనేషన్ ఇవ్వడం జరిగింది. ఈ 1 లక్ష రూపాయల డొనేషన్ తోటి మేము 10,000 మందికి సుమారుగా బట్టలు ప్యాకెట్ ఇవ్వడం జరిగింది. అంటే 10,000 మందికి దాహార్తిని తీర్చడానికి ఈ సంఘ సభ్యులు సహకరించినందుకు దాతలందరూ కూడా మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మొన్న రేణుకది మా సర్వెంట్ మన ఆఫీస్లో పనిచేస్తున్నామే ఇంద్రం ఇక్కడ పనిచేస్తున్న అమ్మాయి రేణుక, ఒక అబ్బాయి అమ్మాయి ఉన్నారు. వీళ్ళకి అమ్మాయి ఏమో 10th క్లాసు, అమ్మాయి ఏమో 10th క్లాసు, అబ్బాయి 8th క్లాస్ జాయిన్ అయితే ఫీజు కట్టాలని వాళ్ళ అమ్మాయి రిక్వెస్ట్ చేసింది. గత 5-6 సంవత్సరాలుగా మన సంఘంలో పనిచేస్తుంది కాబట్టి అది కూడా కాబట్టి ప్రపోజల్ పెట్టగానే సుమారుగా 60 మంది దాతలు 42,650 రూపాయలు వాళ్ళు విరాళం ఇవ్వడం జరిగింది. ఆ 42,000 యాక్చువల్ ఫీజు 56,000 అయితే ఈ 42,000కే వారితో మాట్లాడి మేనేజ్మెంట్ వాళ్ళు మాట్లాడి తగ్గించడం జరిగింది. ఈ విషయంలో మన గౌరీ శంకర్ గారు వారు స్కూల్ ఎడ్యుకేషన్ రిటైర్ అయినారు, డిప్యూటీ డైరెక్టర్, వారు ఓఎస్జీ కూడా పనిచేస్తున్నారు తెలంగాణలో. వారి సహకారంతో మనం ఒక 14,000 తగ్గించి 2 పిల్లల ఫీజు ఈ సంవత్సరానికి మనం కట్టడం జరిగింది. ఈ గ్రేట్ ప్రివిలేజ్ టు అవర్ ఆర్గనైజేషన్. ఎందుకంటే విద్యాదానం చేసాం, బట్టలు దానం చేసాం, విద్యాదానం చేసాం. అంటే మన సంఘం ఈ క్వార్టర్లోనే ఏప్రిల్లో నెలాఖరే మే 15th దాకా ఈ బట్టల ప్రోగ్రామ్ చేసాం. తర్వాత ఈ కార్యక్రమం చేసాం. ఏ కార్యక్రమంకైనా సహకరించిన సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మేము కోరేదంటే దయచేసి సభ్యులు 10 మంది సబ్స్క్రిప్షన్ కట్టవలసిన వాళ్ళు ఉంటే వాళ్ళు వెంటనే కట్టవలసిన కూడా కోరుతూ మీరందరూ సహకారం ఉంటేనే ఈ సంఘం నడుస్తుంది. మీ సహకారం లేని రోజు ఈ సంఘం లేదు. కాబట్టి వ్యక్తిగతంగా ప్రతి వారు ఇది నా సంఘం, మన అభివృద్ధి చేయాలన్న కాన్సెప్ట్ మీరు అందరూ సహకరించాలని కోరుతూ చివరగా మా జనార్దన్ గారు జనార్దన్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. మనం దాదాపుగా 5 సంవత్సరాల నుంచి చాలా కార్యక్రమాలు చేశాం. ఇవన్నీ కూడా మీకు తెలుసు, చాలా విజయవంతంగా చేసాం. ఇవన్నీ మీ ప్రోద్బలంతోనే చేసాం. మన మెంబర్స్ సహాయంతో, వాళ్ళ సహాయ సహకారంతో మరిన్ని కార్యక్రమాలు మేము చేపట్టబోతున్నాం. ఇలాగే మీ సహాయ సహకారం మాకు అందిస్తూ మాకు తోడ్పడగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు మన అసోసియేషన్ ట్రెజరర్ శ్రీ సుబ్రహ్మణ్య శర్మ గారు మాట్లాడతారు. మనకి చాలా సహకారం అందిస్తున్నారు. వారు మరవలేని సహకారం అందించినందుకు వారికి ప్రత్యేకంగా నా తరపున ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు లేదు. మన అమ్మాయికి ఫీజు కట్ట విషయంలో కానీ వాటిలో కానీ పాపం ఎక్కడి నుంచో దూరం వారానికి 4 సార్లు వచ్చి ఆఫీస్కి వచ్చి చెక్కులు సంతకాలు పట్టాలనే కార్యక్రమాలు మేనేజర్ గారు గైడెన్స్ ఇవ్వడానికి కూడా సహకరిస్తున్నాడు. సార్ మంచి గైడెన్స్ ఇస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు కూడా మేనేజర్ ఏం చేస్తున్నారు. అలాగే మనకి అదృష్టం ఉంటే మంచి మేనేజర్ గారు దొరికారు. వారు కూడా కొంచెం నాలెడ్జబుల్ పర్సన్ కాబట్టి ఈజ్ ఆల్సో డీలింగ్ విత్ ఆల్ అవర్ మెంబర్స్ ఎక్సలెంట్లీ. మరి వాళ్ళు కూడా అందరూ హ్యాపీగా ఉంది. దానికి కూడా మేనేజర్ గారు కొంచెం తెలియజేస్తున్నాం. ఈ అమ్మాయి కూడా మంచి సేవ, కార్యాలయానికి మంచి సేవ అందిస్తుంది. కాబట్టి ఈ అమ్మాయి కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈరోజు కార్యక్రమం ఇంపార్టెన్స్లో మనం విజయ డయాగ్నోస్టిక్ గారు మాట్లాడిన తర్వాత చివరిగా నాగలక్ష్మి గారు అభిప్రాయం తీసుకుందామండి. రాకేష్ గారు మీ సందేశం ఇవ్వాల్సిన కోరుతున్నాను. కైండ్లీ గివ్ మెసేజ్ వాట్ ఎవర్ వాట్ అక్కడ చెప్పండి. ఇవాళ కార్యక్రమాన్ని మీరు ఎలా చేస్తారు? చాలా ఆనందంగా ఉంది. మా విజయ డయాగ్నోస్టిక్ నుంచి మీరు తెలుసుకొని మనకి రావడం కూడా, ఇప్పుడు మీరు చేసే సేవలన్నీ మీరు అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ రాకేష్ గారు. అలాగే ఈ సందర్భంగా మన్మథరావు గారికి థ్యాంక్స్ చెప్తున్నామండి. అలాగే మీ అందరూ కూడా అలాగే ఇప్పటికీ మనకి సుమారుగా 7-8 హాస్పిటల్స్ 3 ల్యాబులు మనకి డొనేషన్ ఇవ్వడం. ఇంకా ఈ నెక్స్ట్ వీక్ మోస్ట్ ప్రాబబ్లీ యూఆర్ ఏబుల్ టు గెట్ ఏఐజీ కూడా రాబోతుంది. అలాగే మెడికోవర్ కూడా రాబోతుంది, మెడికోవర్ హాస్పిటల్ కూడా రాబోతుంది. అలాగే యశోద కేర్ బంజారా కూడా రాబోతుంది. కాబట్టి ఫర్ ఆల్ ద అడ్వాన్స్గా మేము వాళ్ళకి కంగ్రాట్స్ చెప్తున్నామండి. జాబ్లో అదే జాబ్లో ఉన్నాం, అదే పనిలో ఉన్నాం. కాబట్టి ఎనీహో మీ ఎన్ని సేవలు అందిస్తున్నా దయచేసి మా ఎంఓఏ అన్నీ తీసుకున్న మీరు అవసరం ఉన్నప్పుడు, అంటే మేము ఎంఓఏ ఇచ్చాం కాబట్టి ఆరోగ్యం కాకుండా మీరు అవసరమైన చేయించుకుంటే మీకు కన్సెషన్ వస్తాయి. కాబట్టి సపోజ్ ఒక 10,000 రూపాయలు విజయ డయాగ్నోస్టిక్లో మీరు టెస్ట్ చేయించుకుంటే అంటే మేము మనకు వచ్చే కన్సెషన్ ల్యాబ్ టెస్ట్ 20% మనకు వస్తుందండి. మీకు 2,000 మిగులుతున్నాయి. 2,000 అంటే మీరు కట్టే సబ్స్క్రిప్షన్ 1,500 అంటే మళ్ళీ అందులో మీకు 500 సేవ్ అవుతున్నాయి. ఈ విధంగా మీరు ఆలోచించాలి. అలాగే మాస్టర్ చెకప్లో కూడా 8,000, యాక్చువల్లీ 20,000 మీరు 8,000 పోతుందంటే మీరు 12,000 యూఆర్ గెటింగ్ బెనిఫిట్. దట్ ఈస్ గ్రేట్ ప్రివిలేజ్ యూఆర్ గోయింగ్ టు బి. ఎక్కడే ఉండదు. ఇంకా బెస్ట్ ఏంటంటే ఆమె టెలింగ్ ఏంటంటే హిమ్స్ హాస్పిటల్లో ఇప్పటిదాకా ఎవరికి డొనేషన్ ఇవ్వలేదు.
మన ఎంఓ ఇవ్వాలి ఇప్పటిదాకా ఎవ్వరికి ఇవ్వాలి బిగ్ ఎస్టాబ్లిష్డ్ ఆయన దగ్గర పోవడానికి చైర్మన్ గారి దగ్గర పోవడానికి భయపడతారు. ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ దొరకదు. అలాంటిది వారు అపాయింట్మెంట్ తీసుకుని నేను శర్మ గారు వెళ్ళి ఆయన దగ్గర ఎంఓఐ తీసుకోవడం అంటే అక్కడ ఉన్న నెక్స్ట్ ఆఫీసర్ వాడు చెప్పింది ద ఫస్ట్కి ఎంఓఐ అంటే మీకు ఎవరికి ఇవ్వలేదు మీకే ఇస్తున్నాను. దట్ ఈస్ ద ప్రివిలేజ్ యువర్ గాట్. సో ఫర్ మీ ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్ ఎఫర్ట్స్. దేవుడు ఆరోగ్యం ఇస్తే ఇంకా కొంచెం బాగా చేయగలను ఆరోగ్యం చెప్తూ ఇప్పుడు మన కార్యక్రమానికి శుభవర్తగా నాగలక్ష్మి గారు మాట్లాడిన తర్వాత మనం ముగిద్దామని. నాగలక్ష్మి గారు నమస్కారం అండి. అందరికీ నమస్కారం. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ అసోసియేషన్ నుంచి నన్ను మళ్ళీ పిలిచారు, నన్ను మళ్ళీ భరించారు అంటే చాలా హ్యాపీగా ఉంది. దిస్ ఇస్ రియలీ ఎక్సలెంట్. ఇట్స్ ఎ ప్లెజర్ ఫర్ మీ. అండ్ ఒక చిన్న సజెషన్ ఏంటంటే యోగా ఈజ్ నాట్ 1 year 1 day. ఎవ్రీడే ఇట్ ఈస్ యోగా. ప్రతిరోజు ఒక యోగాని. మనం శరీరంలో మనం ఆకలేస్తే ఎలా అన్నం తింటాము, ఉట్టి పొట్టను మాత్రం చూసుకోకూడదు, శరీరం మొత్తం చూసుకోవాలి. ప్రతి ఒక్క భాగం మన శరీర భాగం కాబట్టి ప్రతి ఒక్క భాగానికి కూడా మనం దానికి ఫుడ్ పెట్టాలంటే ఏం చేయాలి, వ్యాయామం ఉండాలి దానికి. సో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో ఎవ్రీడే రోటీ కపడా మకాన్ ఎలాగో యోగా కూడా అలాగే. సో అలా ప్రతిరోజు చేసుకుంటే మనకు అసలు ఇందాక వెరీ సారీ సార్ ఇవన్నీ డయాగ్నోస్టిక్ సెంటర్స్ కానీ లేకపోతే డాక్టర్స్ కానీ ఇవన్నింటికి వాళ్ళే మన దగ్గరికి వస్తారు. సో అలాంటిది ఇది ప్రివెన్షన్గా మన ముందు ఇక తప్పని పరిస్థితుల్లో మన ఇంటర్నల్గా మనకేం తెలియదు కాబట్టి డెఫినెట్లీ వీ హ్యావ్ టు గో. అదర్ దాన్ దాట్ మనం ముందు కాపాడుకోవడమే. అది మనకి మనం హెల్ప్ చేసుకోవడం, ప్రకృతికి కూడా మనం హెల్ప్ చేయడం, నేచర్కి కూడా మనం హెల్ప్ చేయడం. సో దిస్ ఈస్ ద థింగ్. జస్ట్ పుట్ ఇట్ ఆన్ మైండ్. ఇట్స్ నాట్ 1 day, ఇట్ ఈస్ ఎవ్రీ డే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ రిక్వెస్ట్ మేడం, మా అందరి తరఫు నుంచి మా అసోసియేషన్ కూడా ఒక ప్యాకేజ్ తయారు చేయండి. ఒక ప్యాకేజ్ ఇవ్వండి మాకు సార్. ఆన్లైన్లో ఎవరైనా జాయిన్ అవ్వడానికి దాదాపు 600 మంది ఉన్నారు. 60 మంది వచ్చినా మీకు ఒక్కటి చెప్తాను సార్, మీరు అడిగారు కాబట్టి. మీరు మాట్లాడుకుని మీరు డిజైన్ చేసుకుని మీరు చెప్పండి సార్. మీరు ఏది చెప్పినా నాకు ఓకే. ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ. కంఫర్టబుల్ టైమింగ్ చెప్పేస్తే మార్నింగ్ 7 to 8. అదే మార్నింగ్ 7 to 8 ఒక 60 మంది వచ్చినా చాలు కదా. ఆన్లైన్ లో మీరు డిసైడ్ అయిపోయి మేడం నేను ఇది అనండి. ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ దిస్ అసోసియేషన్. సో నన్ను అడగాల్సిన పరిస్థితి లేదు. మీరే డిసైడ్ చేసుకుని ఇది బెటర్ గా ఉంటుంది అని మీరు అనుకుని కాబట్టి మీ టైం ఉంటుందని. 7:10 to 8:10 బ్యాచ్ ఉంది సార్. నాకు ఒక బ్యాచ్ ఉంది. ఆ బ్యాచ్ లో అందరూ జాయిన్ అవ్వచ్చు. ఓకే సార్. యూ ఆల్వేస్ దేర్. నాకు 6 బ్యాచెస్ ఉన్నాయి. 2 బ్యాచెస్ టెంపరీగా సస్పెండ్ చేస్తాను. 8 బ్యాచెస్ ఉండేవి. సో ఎక్కువ వేసరికి ఇప్పుడు జూనియర్స్ కలిగి ఇస్తున్నాను. సో 7-10 బ్యాచ్ ఉంది. యూ ఆల్ కెన్ జాయిన్ ఎనీ టైమ్. ఇవాళ జాయిన్ అవ్వాలి. జాయ్ ఆఫ్ యోగా అకాడమీ మల్కాజ్గిరిలో ఉంది. ఇది ఆన్లైన్ కమ్ ఆఫ్లైన్ డెఫినెట్లీ ఉన్నాయండి. సో ఆఫ్లైన్ రావాలనుకున్న ఆఫ్లైన్ రావచ్చు, ఆన్లైన్ కావాలనుకున్నాడు అలా కూడా రావచ్చు. సో ఎనీ టైం మాకు 6 బ్యాచెస్ ఉన్నాయి. నా నెంబర్ కూడా నేను రిలీజ్ చేస్తున్నాను. 9908889967. ఐ రిపీట్ వన్స్ అగైన్ 9908889967. నా పేరు నాగలక్ష్మి. సో ఎనీ టైమ్ యూ కెన్ కాల్ మీ. ఐఎమ్ ఆల్వేస్ దేర్ యాజ్ ద బ్యాక్ సపోర్ట్ ఫర్ ద అసోసియేషన్. థ్యాంక్ యూ. ఈ సందర్భంలో మేడం మనం ఫెలిసిటేషన్ చెప్తామండి. లేడీ మెంబర్స్ ముందు రండి. కూడా మీరు కూడా రండి. లేడీస్ మెంబర్స్ వాళ్ళు ఇస్తారు. వాళ్ళని సెలవు వేయమన్నా అంటే అన్వటెండ్ మీరు కూడా మధ్య చేరండి. మీరు కూడా చేరండి. అబ్బాయి కూడా చేరని. అబ్బాయి ఇట్లా నువ్వు ఇట్లా బొక్కే మధ్యలో పట్టుకోండి. బొక్కే అది పట్టుకోండి. బొక్కే అది పువ్వు మొక్కగా ఒకళ్ళు పక్క పట్టుకోండి, బట్ట పట్టుకోండి. మేడం చాలా చెప్తాం. మేడం ఇట్లా ముందుకు పక్కన వెళ్ళిపోండి. గ్రేట్ ప్లెజర్ ఫెలిసిటేటింగ్ యోగా మాస్టర్, నాట్ టీచర్, యోగా మాస్టర్ మేడం నాగలక్ష్మి గారు, నాగలక్ష్మి గారు. అలాగే కన్వేయింగ్ అవర్ బ్లెస్సింగ్స్ టు మిస్టర్ ప్రేమ్ అండ్ చిరంజీవి Anisha. So we are praying God bless them with good prosperity of life, and also we are conveying our blessings. They should become a masters in future, and they should assist. They should also in a position to be a junior masters to madam. Thank you. I wish everybody. Thank you. అలాగే రాకేష్ గారు కూడా మేము ఫెలిసిటేటింగ్ సార్. రండి సార్. జనార్దన్ గారు ప్రెసిడెంట్ గారు కింద రండి సార్. కింద జనార్దన్ గారు
నల్లిమోహన్ గారు ప్రభాకర్ గారు రండి, ముందు రండి. జనార్దన్ గారు సరే పట్టుకోండి. శర్మ గారు మీరు పట్టుకోండి. మన రామనాథ్ చెట్టు గారు గ్రేట్ ఆనర్ ఫర్ మనం ఫెలిసిటేట్ చేద్దామంటే ఫెలిసిటేటింగ్ విజయ డయాగ్నోస్టిక్. సో ఇది కన్వే అవర్ గ్రీటింగ్స్ టు యువర్ మేనేజర్. చివరిగా చెప్పేది ఏంటంటే మన ఓట్ ఆఫ్ థ్యాంక్స్ శర్మ గారు చెప్పారు సార్. శర్మ గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్. దాని తర్వాత చివరిగా ఏంటంటే ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అయిన తర్వాత ముందు ఫస్ట్ మీకు మా అక్కడ బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేయడం జరిగింది. అది బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మీకు టెస్ట్ చేసుకుంటారు. వాటి ముందు అందరూ బ్రేక్ఫాస్ట్ చేయండి. ఎవరు కూడా మిస్ కాకుండా వెళ్ళదు, అందరూ బ్రేక్ఫాస్ట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ కూడా పొంగల్ అరేంజ్ ర్యాండమ్ బ్రేక్ఫాస్ట్ అట్లా ఉండాలని కూడా 2 నెమ్మది తినండి. అట్లా మేమంటే రోజు చేసుకుంటే చేసుకుంటాం. అవసరం ఉండదు నాకన్నీ ఎంతో నాకు తెలుసు రోజు అంత అట్లాగే ఎవరు కూడా టెస్ట్ బట్ ర్యాండమ్ జోన్ ర్యాండమ్ కాబట్టి మరి మీరు అట్లా ఖచ్చితంగా తినకుండా చేయించుకోవాలంటే చేయించుకోవచ్చు. కొంతమంది కాఫీ తాగి ఉంటారు, కాఫీ తాగినా టిఫిన్ తిన్నా ఒకటే ఇంకా. కాబట్టి ఈ కార్యక్రమం ఇది అయిన తర్వాత మీరు మన నెక్స్ట్ పొంగల్ అది టిఫిన్ బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేయడం జరిగింది. అది మీరు శుభ్రంగా హెల్తీగా తినడానికి యోగా చేసినప్పుడు బాగా తొందరగా చెమటలు పట్టాయి. కాబట్టి చెమటలు పట్టినప్పుడు డెఫినెట్గా రోజు కంటే నార్మల్గా కంటే కొంచెం ఎక్కువ తీసుకునే అవకాశం ఉంటుంది. మీరు తీసుకుని టెస్టులన్నీ చేయించుకొని ప్రతి ఒక్కరు టెస్టులు చేయించుకోండి. ఎందుకంటే మాకు రిపోర్ట్ కూడా కావాలి, ఇక్కడ రిపోర్ట్ కూడా కావాలి కాబట్టి ప్రతి ఒక్కరు మీరు టెస్ట్ చేయించుకోండి. యాక్చువల్గా మేము 56 మంది వస్తాము. ఈ వర్షం వల్ల చాలా మంది భయపడి రాలేకపోయారు. వాతావరణం వల్ల మేము చాలామంది వస్తామని చెప్పి రాలేకపోయినారు. సో దట్ ఈస్ ఏ మిస్ ఫర్ దిస్ డే. బట్ మీ మేనేజ్మెంట్ మీరు ఏమనుకోవద్దు, తక్కువ మంది వచ్చారు, డోంట్ థింక్ అదర్వైజ్. బట్ మాదందరూ కూడా మేము వీడియో ఆన్లైన్ యూట్యూబ్ మా అసోసియేషన్ యూట్యూబ్లో పెడతాం ఆన్లైన్. సో ఇట్ విల్ గో టు 750 మెంబర్స్. సో మీరు 10 మంది వచ్చినా మా ప్రోగ్రామ్ కవర్ చేసినా ఇట్ విల్ గో టు 70. ఇప్పుడు యూట్యూబ్లో కూడా లింక్ చేస్తారు. కాబట్టి మీరు కూడా అది ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ మీరు టెస్టులు చేయించుకొని అందరూ ప్రతి ఒక్కరు టెస్టులు చేయించుకోవాలి కోరుతూ ఈ కార్యక్రమం చివరగా మన శర్మ గారిని గురించి చెప్పవలసింది ఓటాఫ్ని చెప్పవలసిన కోరుతున్నాను. ఈ యోగా దానికి వచ్చిన మొదటిగా మా ఇన్స్టిట్యూట్ మేడం మా చేత కూడా అంత బాగా చేయించినందుకు ఆవిడికి వాళ్ళ తోటి సభ్యులకి కృతజ్ఞతలు చెప్తాం. అలాగే క్యాంపు ఇక్కడ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్న రాకేష్ గారికి, ఐ క్యాంప్ చేస్తున్న వాళ్ళకి, వాళ్ళ టీములు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం. దీనికి హాజరైన మా సభ్యులకి, మా ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, జనార్దన్ రావు గారికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంతటితో ఇది ముగిస్తుంది. టిఫిన్ తింటారు, బ్రేక్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత कैसे कैमरा का थम मैं पूरा मैच అక్కడ అందిస్తాం, నేను అందిస్తామా. అది 3000 ఉంటుంది, ఫుల్ బాడీ వస్తుంది. 901020 చెప్తారు అక్కడ చెప్పండి సార్. మీ దగ్గర ఇవాళ వచ్చింది కానీ ఎంటర్ చేసినావా? ఇలా ఉంటుంది. టెస్ట్ సేపు వస్తుంది. ఈ 3 స్టేజ్లలో ఏ స్టేజ్లో తెలిసిపోతుంది. ఫస్ట్ నార్మల్ డెన్సిటీ, సెకండ్ ఆస్ట్రోపనీ అంట.
థర్డ్ ఆస్ట్రోపోసిస్ ఇప్పుడు సెకండ్ స్టేజ్లో ఉన్నారు. దీని ఉంటే ఏమవుతుంది రావడం జాయింట్ పెయిన్స్ రావడం జరుగుతుంది. సో మనం ఏం చేస్తాం, విటమిన్ డి టెస్ట్ చేయించుకోవాలి. విటమిన్ డి టెస్ట్ చేయించుకుంటే మీ డెఫిషియన్సీ ఎంత ఉంది, ఎలా ఉంది, ఏ స్టేజ్ ఉంది తెలిసిపోతుంది. సో మనం ఇక్కడ ఏంటిదంటే విటమిన్ డి టెస్ట్ చేయించుకుని సప్లిమెంటరీ వాడుతూ మనం సెకండ్ స్టేజ్ వరకు స్టాప్ చేసుకోవాలి. ఇక్కడ సెకండ్ స్టేజ్ మనం నెగ్లెక్ట్ చేస్తాం అంటే లాస్ట్ స్టేజ్లోకి వెళ్తాం. విటమిన్ డి టెస్ట్ కూడా చేయించుకుంటున్నాను. సప్లిమెంటరీ వాడాలా, ఎన్ని వీక్స్ రాస్తాడు డాక్టర్ ఇస్తుంటాడు అన్ని అది వీక్లీ వన్ సప్లిమెంటరీ ఉంటుంది. ఇప్పుడు కొందరికి 4 వీక్స్ రాస్తారు, 6 వీక్స్, 8 వీక్స్ రాస్తారు. ఇది డిపెండెంట్ మీ డెఫిషియన్సీ ఎలా ఉంది తెలుసుకోవాలి. మీ డెన్సిటీ అనేది సెకండ్ స్టేజ్లో ఆస్ట్రోపోనియా ఉన్నారు. సో దీనికి మనం ఏంటిదంటే విటమిన్ డి టెస్ట్ చేయించుకున్నాక దాన్ని ఎలా ఉంది డెఫిషియన్సీ తెలిసిపోతుంది, తెలుసుకోవాలి. సో మీరు అక్కడ నెగ్లెక్ట్ చేస్తే పంపిస్తాను. ఫ్యాట్ కూడా నార్మల్ ఫ్యాట్ ఏమి లేదు. దాంతోపాటు మజిల్ మాస్, బోన్ మాస్ తగ్గుతుంది. ఎందుకు అంటే ఇప్పుడు విటమిన్ డి, బి12 తగ్గుతుంది. మనం తీసుకున్న కాల్షియం ఫుడ్ అని బోన్స్ మంచిగా అప్రోచుకున్నాం. సో మనకు విటమిన్ డి, బి12 తీసుకోవాలి. బి అంతా కరెక్ట్ ఉంది. మీకు అదే టీషర్ట్ వస్తుంది. ఎంత తగలాలి, దాంతోపాటు 1 to 10 minutes 30 minutes గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ట్యాబ్లెట్ వాడుతున్నాను. సో నేను మిగతా ట్యాబ్లెట్లు కూడా యాక్చువల్లీ అంటే ఏదో డబ్బులు కట్టించుకుంటే చాలా ఏళ్ళు చేశా. ఇక తర్వాత లేదంటే ఏపీ సూపర్ స్పెషాలిటీకి వస్తారు అట్లా. తర్వాత క్వాంటమ్ డిజిటల్ అని ఎస్ఆర్ నగర్లో ఏపీ స్పెషల్ మీకు ఉంది, మనకి కార్డు ఉంది. ఈ క్లోలో లేదు, బట్ ఏదన్నా ఆర్సీ ఇక్కడే చేయించుకున్నాం. పైన ఆర్సీ చేయించుకున్నాం. మీరు ఏ బ్రాంచ్ సార్? బ్రాంచ్, కానీ ఏ బ్రాంచ్ కానీ పోవచ్చు. అవునవును, అంటే హిమాయత్ నగర్ కొంచెం స్పెషాలిటీ ఎక్కువ ఉన్నాను. హిమాయత్ నగర్ మంచి, కొద్దిగా స్పెషాలిటీ. పద్మనాభ నగర్ కంటే హిమాయత్ నగర్ మంచి. అంటే ఇంతకుముందు డాక్టర్స్ చాలా ఇంత అంటే అనకూడదు, కానీ పేషెంట్ ఏం చేస్తారు, ఏమైనా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డెంటల్ సార్ ఇక్కడ ఇన్సూరెన్స్ ఉంది. ఇంతకుముందు వాళ్ళు ఏదో తీసుకొని ఫ్రీ డెంటల్ చెకప్ చేసేవాళ్ళు. 500 1000 నాకు (06) 29. మండే రోజు తప్ప అది రాసేయండి. అన్ని సెంటర్స్ మండే కొన్ని సెంటర్స్ చంద్రగిరి ట్యూస్డే అనుకుంటా. ఇప్పుడు అన్నీ మారింది కదా, మండే క్లోజ్. అన్నీ అంటే ఇంకోమా తీసుకెళ్ళాలి సార్. కంపల్సరీ ఏమవుతుంది ఇప్పుడు మీకు, మీరు వెళ్ళి ఒక రోజు ముందే కాల్ చేసి ఆ రెండు మాటలు వీళ్ళకి ఉందా ఏపీ ఏఓఈ సిఎల్ఏ ఎన్టీ సిఓ సిఎల్ఏ ఓటీ ఎన్టీఓ బిఏఈ కింద కొద్దిగా లైట్ కింద